చెప్పలేని చెప్పాలి, మనం అనుకొని చెప్పాలి. మనం బోల్డ్గా మనకు కొన్ని నిజాలు తెలిసినా కూడా మనం మాట్లాడుకోలేని మనం ఈ సినిమా మాధ్యమం ద్వారా చెప్పాలి. అటువంటి కోరిక కలుగుద్దనమాట ఈ సినిమా కథ విన్నప్పుడు. రాహుల్ లాంటి కమిటెడ్ పర్సనే దీన్ని ఆయన చెప్పేటప్పుడు ఏ ఉద్వేగం ఫీల్ అయ్యాడో ఆ ఉద్వేగంతో ఆ సినిమాని తీశారు. అటువంటి వాళ్ళే, అటువంటి సున్నిత హృదయులే ఆయన. వ్యక్తిగతంగా కూడా చాలా సున్నితమైన మనిషి. అటువంటి సున్నితమైన వాళ్ళే ఇటువంటి సున్నితమైన సబ్జెక్ట్స్ని చేయగలుగుతారు అనిపిస్తుంది అన్నమాట. అంటే ప్రతి యువతి, ప్రతి యువకుడు ఈ సినిమాని చూడాలని నాకు అనిపిస్తుంది. ఇది ఎన్ని జోక్స్ ఉన్నాయి, ఎన్ని పాటలు ఉన్నాయి, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంది, అలా చూడడానికి లేదు ఈ సినిమాని. అవన్నీ జోడిస్తే ఈ సినిమా రాదు. అలా చూడకుండా మన అక్క, మన చెల్లి, మన పిన్ని, ఇలాగా ఇంట్లో ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు, వాళ్ళ మనసుల్లో ఏముంటాయి, ఏ కోరికలు ఉంటాయి అంటే ఈ సినిమాని గర్ల్ ఫ్రెండ్ కాకుండా ఇంకో టైటిల్ ఏదైనా చెప్పమనంటే నీ జీవితం అంతా నేనే అని మగవాడు అనుకున్నా, ఆడది అనుకున్నా, నీ జీవితం అంతా నేనే అనేది వాళ్ళ మనసుల్లో ఏముంటుంది, వాళ్ళ మనసుల్లో ఎలా ఉంటుంది అనేది అతి సున్నితంగా చెప్పిన ఈ సినిమా అతి ఘాటుగా లాస్ట్కి వచ్చి లెగిసేటప్పుడు ఎంతమంది పర్సంటేజో చెప్పలేను, కానీ కొంతమంది ఈ సినిమా చూసి రాత్రి నిద్రపోరు. అంటే ఇట్ విల్ చేజ్ దెమ్. ప్రతి ఇంట్లోనూ ఒక జీవితంలోకి ఇది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ప్రతి అమ్మాయి తనకు జరిగినా జరగకపోయినా తన స్నేహితురాలకు జరిగి ఉంటుంది. అలా రిఫ్లెక్ట్ అయ్యి ప్రతి వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి ఇది పర్టికులర్గా. నేను ఆ సినిమా సాఫీగా వెళుతూ ఉంటుంది. లాస్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అమ్మ అని అనిపించి మీరందరూ ఈ సినిమాలో చెప్పిన దీన్ని కానీ ఇంకెందుకు బోల్డ్గా ఒకటి చెప్పాలి. మీరందరూ మేము తీసిన సినిమాలకు 1.5 దగ్గర నుంచి 3.5 వరకు ఇస్తారు మీరు.